టీడీపీలోకి వెళ్తారని, గుంటూరు పార్లమెంట్ సీట్ నుంచి మీరు పోటీ చేయబోతున్నారనే టాక్ కూడా ఉంది. దీని మీద ఏమంటారు? ఇది ఏమంటారంటే, నాకు రాయపాటి సాంబశివరావు గారు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చెప్పారు నాకు. ఒక 2-3 సంవత్సరాల క్రితం. సాంబశివరావు గారు కాంగ్రెస్‌లో 81, 82 నుంచి ఉన్నారు. అప్పటి నుంచి 2014 దాకా, అంటే 30 సంవత్సరాలు ఉన్నారా? 30 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం కూడా ఆయన వెళ్ళిపోతాడు ఉండేవారట. సో సో అనేవాళ్ళు అంటూ ఉంటారు. దానికి రోజు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నాకైతే లేదు. నా దృష్టిలో మనం పనిచేసామా, ప్రజలకు అందుబాటులో ఉన్నామా, ప్రజలకి అందుబాటులో ఉన్నప్పుడు కూడా డీసెంట్గా ఉన్నామా, వాళ్ళని గౌరవంగా చూసామా లేదా, ఇది ఇంపార్టెంట్. అంతేగాని ఎవరెవరో మీడియా వాళ్ళు రాసేదానికి ఏదో న్యూస్ కావాలి, నా మీద ఏదో రాయడానికి, ఇంకా వేరేది కరప్షన్ నా మీద దొరకదు, లేకపోతే ఇంకొకటి నేను ఎవరికి అందుబాటులో లేకుండా ఎంపీ ఎటు వెళ్ళిపోయాడు ఆయన వ్యాపారం చూసుకోండి అని రాయడానికి లేదు నా మీద. నేను ఇప్పుడు ఉంటే గుంటూరులో ఉంటాను, అదే ఢిల్లీలో ఉంటాను. లేకపోతే ఇంకొకటి ఏమైనా రాయడానికి నా మీద లేదు. కాబట్టి ఏదో ఎత్తుతారు ఇలాంటివి, ఏదో అక్కడ ఎమ్మెల్యేతో ఇదంట కదా, లేకపోతే ఇక్కడ ఇది ఇటు వెళ్తారంట కదా. సో ఏదో ఒకటి ఉండాలి కదా న్యూస్ అనేది. అయితే మొత్తానికి వైసీపీలోనే ఉంటానంటారు? నేను ఇంత పని చేసిన తర్వాత 5 సంవత్సరాలు ఎంపీగా, దానికి ముందు మిగతా వాళ్ళు ఏమన్నా చాలామంది 2018, 19లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను 2014 నుంచి అపోజిషన్లో ఉన్నప్పుడు మీరు అందరూ చూసారు ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. బట్ అప్పుడు 14లో అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా స్టేట్ విత్ పార్టీ. సో